పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకు ముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతో మంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం.